పాలిటెక్నిక్ విద్యార్థులు ఈ సెట్ ద్వారా బీటెక్ 2వ సంవత్సరంలో చేరవచ్చని, ఆ విధానంలో ఎలాంటి మార్పు ఉండబోదని కార్మిక శాఖ మంత్రి వివేక్ స్పష్టం చేశారు. పాలిటెక్నిక్ కాలేజీలను అప్గ్రేడ్ చేసే ఆలోచనతోనే శక్తి డిపార్ట్మెంట్లో తీసుకున్నామని వివరించారు. స్కిల్ యూనివర్సిటీలో పాలిటెక్నిక్ల విలీనంపై కొందరు అపోహలు సృష్టిస్తున్నారన్న ఆయన, లాటరల్ ఎంట్రీ సహా ఫీజులో ఎలాంటి మార్పు ఉండబోదని తెలిపారు. లెక్చరర్లు, సిబ్బంది ప్రభుత్వ ఉద్యోగులుగానే కొనసాగుతారని వివేక్ చెప్పారు. వరంగల్లో విద్యార్థి పట్ల అనుచితంగా ప్రవర్తించిన సీఐని బదిలీ చేశామని మంత్రి వెల్లడించారు. పాలిటెక్నిక్ స్టూడెంట్స్ ఏదైతే ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత లాటరల్ ఎంట్రీ ఏదైతే ఉంటుందో సెకండ్ ఇయర్ లో, దట్ విల్ కంటిన్యూ టు బి దేర్. సో విద్యార్థులు ఏదైతే అనుకుంటున్నారో ఇంజనీరింగ్ కాలేజ్ లో సెకండ్ ఇయర్ వెళ్ళటానికి ఆపర్చునిటీ పోతుందో, ఎక్కడ కూడా చేంజ్ ఉండదు. ఈసాట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో అది కంటిన్యూ అవుతుంది. సో వాళ్ళు భయపడేది అవసరం లేదు. స్టూడెంట్స్ కి ఫీ స్ట్రక్చర్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉంటుంది ఈ యూస్ స్కిల్ యూనివర్సిటీకి. సో విద్యార్థులకు అందరికీ కూడా నేను అపీల్ చేస్తున్నాను, మీరు ఎక్కడ కూడా భయపడేది అవసరం లేదు. ఫీ స్ట్రక్చర్ విల్ బి సేమ్ యాజ్ నౌ, ప్లస్ వారికి 2000 రూపీస్ స్టైఫండ్ వస్తుంది. సో ఫీ స్ట్రక్చర్ ఇంక్రీజ్ ఉండదు. ఈ భరోసా ఈ ప్రభుత్వము మన విద్యార్థులకు అందరికీ కూడా మీ ద్వారా ఇస్తున్నాము.